వెల్కమ్ టు జనబెహరి న్యూస్. ప్రజా అవసరాలను తక్షణం పరిష్కరించే దిశగా పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని వెలుగు కార్యాలయ భవనంలో గురువారం ఆయన డిఎల్డిఓ డిజిటల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసేందుకు కొత్త వ్యవస్థను శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే డిఎల్డిఓ కార్యాలయాల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బందిపై పూర్తి పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. దీంతో పారదర్శక పాలనతో పాటు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వెలుగు భవనంలోని పై అంతస్తులో ఏర్పాటు చేయదలిచిన డిఎల్డిఓ కార్యాలయాన్ని స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పలు సూచనలు ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రామచంద్ర, ఉపాధి హామీ ఏపీడీ ధనలక్ష్మి, డిఈపిఆర్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, చౌడేపల్లి సోమల, బంగారుపాలెం మరియు పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో పాటు కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, బైరెడ్డిపల్లి పలమనేరు మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, నాగరాజరెడ్డి, నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, జగదీష్ నాయుడు, వెంకటముని రెడ్డి, ఖాజా, నదీం తదితరులు పాల్గొన్నారు. చాలు సార్, ఇదే కూడా సరిపోతుంది. ఇదే సరిపోతుంది సార్. అందుకే సార్ ఇక్కడ ఉపయోగిస్తే చాలు సార్. మీటింగ్ హాల్ పట్టదు సార్. వాళ్ళు వెలుగోళ్ళు లేదా? వాళ్ళు మీటింగ్ హాల్ కదా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు వెలుగోళ్ళు కూర్చోవాలంటే ఉంది సార్, అలాగే ఉంది. చిన్నగా పార్టీషన్ చేయలేదు కదండి, పార్టీషన్ చేసేసినారు. చేయలేదు సార్, చేయలేదు. అలాగే చేయలేదు సార్. మీటింగ్ హాల్ లేదు, ఓన్లీ ఆఫీస్ రూమ్సే ఉన్నాయి. వెలుగు వాళ్ళది వాళ్ళే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళది మనం టచ్ చేయలేదు సార్. ఏం మాత్రమే అంతే. పెద్ద బిల్డింగ్ అట్లా అలాగే ఉంది సార్. పూర్తిగా వాళ్ళే వాడుతున్నారు కదా. మనకేం దాన్నే కూడా వాడచ్చు. రోజు మీటింగ్ పెడతాం. పైన ఆఫీసులు నీట్గా ఉంటాయి సార్. పైన పెట్టేస్తే కింద అట్లా ఉండిపోతే కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. సరిపోతుంది. నేను ఇంకా వెలుగు వాళ్ళకి మొత్తం లాగేసినారేమో, వాళ్ళకి లేదు కదా, వాళ్ళ కోసం అని అనుకుంటాను. అందుకని నేను పెంచు అందుకే ఇక్కడ వరకు సరిపోతుంది. రోజు వచ్చి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాలి. మాకు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోలేదు కదా, తీసుకోలే. అప్పుడు ఈ కుటుంబ మిషన్లు అంతా కూడా దాంట్లోనే అవి కూడా ఉన్నాయి కదా. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు, అదేవిధంగా నియోజకవర్గం సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని, డిఎల్డిఓ స్థాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో, సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ, సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన పర్యవేక్షణ కానీ, అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చేయాలా, ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా, డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా, మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ, మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు, సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ సచివాలయాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను
పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు.